నాయన ఇక్కడ మొదటి ప్రశ్న ఇది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. అర్జునుడికి శోకమోహాలు పోగొట్టడానికి పరమాత్మ గీతోపదేశం చేశారు. అప్పుడే అంటారు, అధికారి కాని వాడికి, విందామని ఉద్దేశం లేనివాడికి, భక్తుడు కానివాడికి, విశ్వాసం లేనివాడికి చెప్పకూడదు ఈ శాస్త్రం. నా భక్తాయ నా శిష్యాయ కదాచన. ఇది భగవద్వాక్యమే. అర్జునుడికి చెప్పారు, బాగుంది. ధృతరాష్ట్రుడికి సంజయుడు ఎట్లా చెప్పాడు? ఇదో ప్రశ్న. ఇక్కడ కూడా ఓ తమాషా ఉంది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ కౌరవా పాండవాశ్చైవ అని అడుగుంటే గీత చెప్పేవాడు కాదు. కౌరవులు పాండవులు ఏం చేశారా అని అడగచ్చు కదండి న్యూట్రల్గా. వీడి వెధవ మమకారం మామకా అన్నాడు. మావాళ్ళు పాండవులు అనటం వల్ల వ్యాసానుగ్రహంతో దయాశాలి అయిన సంజయుడికి రేపో మాపో మొత్తం తుడిచిపొట్టబోయే కొడుకుల మీద మామకాహని పడుచొస్తున్నాడు ఈ ముసలాయన. వీడికి కొంచెం శోకమోహాలు పోగొట్టడానికి తగిన ఆ శాస్త్రం ఈయనకు చెప్పవచ్చు అనిపించింది సంజయుడికి. వ్యాస ప్రేరణ. అందువల్ల సంజయుడు చెప్పాడు, లేకపోతే చెప్పడు. సరే, మొదటి అధ్యాయం అంతా విషాదయోగం. అది మనం వేరే చెప్పుకోక్కర్లే, నిత్యం మనకు ఉండేదే అది. విషాదయోగం బాగా అనుభవంలో మనకుంది. పై యోగాలు లేవు కానీ రోజు ఏడుపేగా. మంచో చెడో కూరలో ఉప్పు అయితే ఏడుపు, ఉప్పు లేకపోతే ఏడుపు, ఉడక్కపోతే ఏడుపు, తింటే ఏడుపు, అరక్కపోతే ఏడుపు, ఆకలితే ఏడుపు. దుఃఖస్థాన సహస్రాణి భయస్థాన శతాయచ దివసే దివసే యాంతి మూఢం నతు పండితం. వివేకికి దుఃఖం ఉండదు, అవివేకి అయిన వాడికి సంసారంలో నిత్యమూ దుఃఖమే. దుఃఖం లేని టైము లేదు. అయితే దుఃఖాన్ని సుఖంగా అనుభవించే ఒక హ్యాబిట్ మనకు అలవాటైపోయింది. చూడండి, అసలు షుగర్ లేకుండా తాగితే వాడు నిజంగా కాఫీ తాగటంలో ఎక్స్పర్ట్. ఫారిన్ కంట్రీల్లో ఒట్టి టీ డికాషనే తాగుతారట, షుగర్ తాగరట. అది గొప్పతనం. అట్లాగే కషాయాన్ని ఆస్వాదిస్తూ అది కూడా ఎట్లా తాగుతారు. ఏం టేస్ట్ అయ్యా, ఎక్కడ తెచ్చారు ఈ గింజలు, ఎట్లా నూరారు. అలా మనం చేదు రూపమైన సంసారంలో కర్తగా భోక్తగా నిత్య దుఃఖాలతో కూడి టేస్టీగా అనుభవిస్తున్నాం. అది మనకు ఆనందం. లేకపోతే మనం కూడా అనుభవించాం. భగవంతుడి మాయ ఆ రుచి ఇచ్చాడు. ఇటువంటి నిత్య దుఃఖంలో ఉన్న వారికి విషాదయోగం అర్జునుడికి కాదు, మనకే. మళ్ళీ చెబుతున్నా, అర్జునుడు జీవుల తరఫున ప్రతినిధిగా నిలిచాడు. ఉపనిషత్తుల్లో కేనోపనిషత్తు మొదలైన వాటిలో శిష్యుడు అడిగినట్లు గురువు చెప్పినట్లు ఉంది. దాన్ని బట్టి మన చరిత్రకారులు విమర్శకాగ్రేసరులు ఉన్నారే. ఋగ్వేద కాలం, యజుర్వేద కాలం, సామవేద కాలం అంటే ఏమిటి? ఈ భారతం భాగవతం రాసినట్టు దానికి కూడా ఒక యజమాని ఎవడో కూర్చొని కాలాన్ని రాసినట్టుగా వీళ్ళు అన్వయించారు. అది చాలా పొరపాటు. మన చరిత్రను వ్యత్యస్తం చేసిన వాంగ్మయం అది. అనంతావై వేదా, వేదాలు అనంతములు, దానికి కాలం లేదు. అస్య మహతో భూతస్య నిశ్వసితం యదృగ్వేదో యజుర్వేద సామవేద. విరాట్ రూపమైన పరమపురుషుడికి సృష్టికాలం వచ్చేటప్పటికే సృష్టిద్దామని ఇచ్ఛ వచ్చినప్పుడు ఆయనలో నిత్య ప్రవాహములైన ఉన్న వేదములు నిట్టూర్పుల్లాగా వస్తాయిట బయటికి. ఆ వచ్చిన వాటిని హిరణ్యగర్భుడనే పేరు కలిగిన బ్రహ్మ అధ్యయనం చేస్తాడు. ఈ బ్రహ్మగారు మరీచి, అత్రి, పులహ, పులశ్చక్రతు, వశిష్ఠ, అంగిరసు మొదలైన మహర్షులకు అధ్యయనం చేయిస్తాడు.
అక్కడి నుంచి శిష్య పరంపరగా వేదాధ్యయనం వస్తుంది. మళ్ళీ ప్రళయకాలం వస్తుంది, వేదాలన్నీ పరమాత్మ యందు అంతర్ధానం అవుతాయి. సృష్టికాలంలో జగత్తంతా ఎలా వస్తుందో, యతో వా ఇమాని భూతాన్ని జాయంతే, ఎక్కడి నుంచి పుడుతున్నాయి? భూతాలన్నీ పరమాత్మ నుంచి. అప్పుడు వాళ్ళ కోసం పరమాత్మ వేదరూపమైన శబ్దంగా బయలుదేరొస్తాడు. అంతేగాని గురువు లేడు, శిష్యుడు లేడు. వేద సంప్రదాయంలో ఎలా గురు శిష్యులు కల్పనో, అర్జున విషాదయోగం కూడా కల్పనే. శిష్యుడుగా చూడండి, మొన్న చెప్పా, సగం వదిలేశా, గుర్తే నాకు. బ్రహ్మగారు కోరితే గంగమ్మ పైనుంచి దిగితే విష్ణుపాదంలో బయలుదేరితే భరించడానికి శంకరుడే కావలసి వచ్చింది. అలాగే బ్రహ్మ విద్యా యోగశాస్త్రం కృష్ణార్జున సంవాదంతో బయలుదేరే భగవద్గీత శాస్త్రాన్ని ముందు వదలాలంటే గంగను వదిలినట్టు ఆర్డినరీ వాడైతే లేచిపోతాడు, కొట్టుకోపోతాడు. తన రూపాంతరమైన అర్జునుణ్ణి నిలిపాడు. అర్జునుడికి విషాదం కలిగినట్లు ఆభాసింపజేశాడు. పరమాత్మ యోగమాయ ప్రభావం. వారొచ్చారు, వీరొచ్చారు, శంఖాలు పూరించారు, యుద్ధానికి సిద్ధమవుతున్నది. అర్జునుడు అంటాడు, స్వామి, ఎవరితో నేనిప్పుడు యుద్ధం చెయ్యాలో కొంచెం మన రథం అక్కడికి తీసుకెళ్ళి చూపించండి, వాళ్ళని చూస్తానన్నాడు. ఇది శిష్యుడి మొదటి సంకల్పం. మీకు ఇంకో సూత్రం చెబుతా. జగత్తు పుట్టుక, జగత్తు ప్రళయం, నరకలోక వర్ణన, స్వర్గలోక వర్ణన, ఇవన్నీ ఎందుకు చేశారు పురాణాల్లో? తప్పు పని చేస్తే శిక్ష ఉందని తెలిస్తే కొంతైనా జంకుతాడని. శిక్షే లేదనిపిస్తే అసలు ఏం కంట్రోల్ ఉండదు. అలాగే తత్వవేత్త ఎవడన్నారు? ప్రభవ అప్యయవితు, పరమాత్మ నుంచి వచ్చిన ఈ భూత సృష్టి పుట్టుక, ప్రళయం రెండూ తెలిస్తేనే నీకు తత్వజ్ఞానం కలుగుతుంది, లేకపోతే కలగదు. అందుకే 18 పురాణాల్లో సృష్టి ప్రళయాలు వర్ణించబడ్డాయి, భారతం, భాగవతం. ఇది ఊరికే చరిత్ర కోసం కాదు, పుట్టేదల్లా గిట్టేదని అనుభవంలో నీకు బాగా తెలుస్తున్నప్పుడు చెప్పే తత్వశాస్త్రం గుర్తుకొస్తుంది, తొందరగా కొంచెం వంట పడుతుంది. అట్లాగే అర్జునుణ్ణి తెచ్చి నిలిపారు సైన్యాల ఎదురుగా. నిలిపేటప్పుడే స్వామి ప్రేరణ, చూపులోనే ఉంది తమాషా. జ్ఞాని చూస్తాడు, విలాసంగా చూస్తాడు. అజ్ఞాని చూస్తాడు, మునిగిపోయి చూస్తాడు. సినిమాలో క్రైములు, ఫైటింగులు కనపడుతూ ఉంటే మనం హ్యాపీగా చూస్తాం, చాలా బాగుందిరా. కొంతమంది అందులో చూపించే దొంగతనాలు, కూలీలు చేయటానికి ప్లాన్ దొరికినట్టు సంతోషిస్తారు. డైరెక్టర్ గారు మంచి ప్లాన్ ఇచ్చాడు, ఇట్టా నరికేయొచ్చు మనిషినది. వినోదంగా ఒకడు చూచాడు, విలాసంగా ఒకడు చూచాడు. ఏమీ తెలియని వాడు, దుఃఖపడ్డాడు, వాడు నన్ను చంపేశాడండి అని. జ్ఞాని లోకాన్ని చూస్తాడు, వినోదంగా, విలాసంగా చూస్తాడు. అదే అజ్ఞాన మోహం ఉందే దుఃఖంగా చూస్తాడు. ఈయనకేం కనపడ్డది? ఒకడు తాత, ఒకడు తండ్రి, ఒకడు గురువు, ఒకడు బాల్య స్నేహితుడు, ఒకడు కావలసిన వాడు, ఒకడు కజిన్ బ్రదర్, ఒకడు జ్ఞాతి, ఒకడు దాయాది. అయ్యయ్యో వీళ్ళని చంపితే ఇంకే ఉందన్నాడు. మోహం వచ్చేసింది, శోకం కలిగింది. నహి ప్రపశ్యామి మమాపనుద్యాతు యచ్చోకం ఉచ్ఛోషణం ఇంద్రియాణం అవాప్య భూమౌ అసపత్రమృద్ధం రాజ్యం సురాణామపి చ ఆధిపత్యం ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరంతప నయోత్సయితి గోవిందముక్త్వా
తూష్టీం బభూవః. ఇంద్రియాలను శోషింపచేసే బలవత్తరమైన ఈ దుఃఖాన్ని ఎలా సహించేది? ఎవరు పోగొట్టగలరు? ఈ భూమి యందు సర్వాధిపత్యాలు నాకు దొరికినా ఈ శోకం పోతుందా స్వామి? నా వల్ల కాదు, నేను చెయ్యలేను యుద్ధం అని ధనుర్బాణాలు అక్కడ పెట్టి, ఎక్కడ రథం దిగి కింద నిలుచోని పెట్టినట్టు కాళ్ళ దగ్గర ఆయన నిల్చోన్నట్టు, అది కాదు కరెక్ట్. రథం మీదనే రథోపస్థ ఉపావిశత్. ఆయన చేతిలో పగ్గాలున్నాయి, ఈయన వెనక సీట్లో రథిగుళ్లాగా ఉన్నాడు. సంభాషణ ప్రారంభమైంది. యోగమాయ అఘటన ఘటనా పటీయసి భగవతో మాయా. కొన్ని సెకండ్లు, నిమిషాలే. ఇది శ్లోకాలుగా తయారు చేసి రాసిన వారు వ్యాసుల వారు. కానీ వారిద్దరూ మాట్లాడుకోవడం శ్లోకాలు ఉంటాయా? నాటకంలో వాడు పద్యం, వీరు పాట పాడతారు. కొంపలో పద్యాలు పాటలు పాడతారండి. అన్నం వండు అని ఓ పద్యం, ఇవాళ ఓపిక లేదని ఇంకో పద్యం ఉంటుందా ఎక్కడన్నా? పోనీ పాట కానీ. మరి సినిమాలో, నాటకంలో అట్ట కనపడుతుంది. దాన్ని మనం ఆస్వాదించడానికి వీలుగా కొంచెం తాలింపు పెట్టి తమాషా చేశారు. అలాగే వ్యాసుల వారు శ్లోకాలుగా తయారు చేశారు. చెప్పిందంతా మాటే. తత్వోపదేశం, ఇది బ్రహ్మ విద్య, యోగశాస్త్రం. 3 పేర్లు పెట్టారు గీతకి. బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే కృష్ణార్జున సంవాదే భగవద్గీతాసు ఉపనిషత్సు. ఇక్కడ చాలా తమాషా. బ్రహ్మ విద్య ఏకవచనం, భగవద్గీతాసు ఉపనిషత్సు బహువచనం. అంటే ఒక్కొక్క గీత, ఒక్కొక్క ఉపనిషద్ వాక్యం. శ్లోకం శ్లోకం కంటిన్యూషన్లు ఉండవు వీటికి. అర్థాలు రాసేటప్పుడు సందర్భోచితంగా అర్థాలు రాసుకున్నారు. కానీ దీనికి న్యాయంగా ఎక్కడిదెక్కడ స్వతంత్ర ఉపనిషత్తులే. వేదమయుడైన నారాయణుడు భగవానుడు శ్రీకృష్ణస్వామి నోటి నుంచి అలా వచ్చిన ఈ ఉపనిషత్తులు. మాండూక్య, కఠ, కేన, ఒకటేమిటి అనేక బృహదారణ్య, అన్ని ఉపనిషత్తుల సారాలు అలా వచ్చేసిన ఈ నోటి నుంచి స్వామి అనుగ్రహించారు. ఇంత కొన్ని నిమిషాల్లో ఇంత తత్వోపదేశం చేస్తే అర్జునుడు కాబట్టి తట్టుకున్నాడు. కానీ మనకైతే ముక్కు మొహం ఏం తెలియ లేచిపోయేవాడు. నష్టో మోహ స్మృతిర్లబ్ధ అన్నాడు. మోహం పోయింది, స్మరణ వచ్చింది. ఇట్లాంటి శిష్యుడు ఎక్కడ దొరుకుతాడు? అందుకని నారాయణుడే శిష్యుడైనాడు. మరి ఏ కాసేపు మీరు మాట్లాడుతున్నప్పుడు అంతా చూడలేదా? అది భగవన్మాయ. ఏం చూస్తారు వాళ్ళ మొహం? వాళ్ళకేం తెలియదు. అంతా మామూలుగా అంతా కనపడేటి కనపడుతున్నారు. అది భగవంతుని యొక్క మాయ. సేనయోర్ ఉభయోర్ మధ్యే విషీదంతం ఇదం వచ. 2 సైన్యాల మధ్య విషాదం పొందుతున్న అర్జునునితో పరమాత్మ ఇలా అంటున్నారు. అసలు భగవద్గీత ఇక్కడి నుంచి ప్రారంభం. మొదటి శ్లోకం గీత. అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూశ్చ నానుశోచంతి పండితాః. పండితులు అంటే జ్ఞానులు. వస్తువు యొక్క వాస్తవ స్థితి తెలిసిన వారు పండితులు. నాయన అర్జున, ఏడవకూడని వారిని గురించి ఏడుస్తున్నావురా? పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. ధర్మమా, హింస, అందరిని చంపడం న్యాయమా? రక్తసిక్త శరీరం భరించగలనా? బంధువులే, తాతలే, బడాయి మాటలు చాలా పలికావు. ధర్మం కానట్టు, నువ్వు అధర్మానికి వచ్చినట్లు, ధర్మ నిర్ణయం నీకే తెలిసినట్లు. నిజంగా తత్వవేత్తలైన వారు మరణించిన వారిని, బతికి ఉన్న వారిని ఎవ్వరూ ఏడవరన్నారు. ఏడిచేవాడు అవివేకి. ఇప్పుడు మరణించారని ఏడుస్తున్నావు. ఎవరు మరణించారు అసలు? ఆలోచించు. మరణించింది శరీరమా?
శరీరం మరణిస్తే ఏడుస్తున్నావా? శరీరం అంటే ఇందులో పార్ట్స్ ఉన్నాయి కదండి. ఒకడికి కుడి చేయి పనిచేయదు, ఒకటి ఎడంకాలు పనిచేయదు, ఒకడికి కన్ను రెండూ పనిచేయవు, ఒకడికి మాట రాదు, నోరు పనిచేయదు. ఏడుస్తున్నాడా? నేను బతుకున్నానని వాడికి తృప్తిగా ఉంది. దేహం అంటే అదేగా, ఒక్కొక్క పార్ట్ ఇది ఎన్ని కలిపితే దేహం ఉన్నావు నువ్వు. అది చావటం దానికి స్వభావమేరా. లేని పనులు వచ్చినాయి పుట్టుకలో, చచ్చేట ముందు పళ్ళన్నీ ఊడిపోతాయి. ఎందుకు ఏడుస్తావు? వచ్చినట్టు వచ్చినాయి, పోయినట్టు పోయినాయి. మా అమ్మ చిన్నప్పుడు సంకటేగా పెట్టింది, మళ్ళీ అదే మెత్తగా చేసుకో తింటా. నీకు తృప్తిగానే ఉన్నావు, చచ్చిపోతున్నాను అనుకోలే. చచ్చేదేది శరీరం. శరీరం చావకుండా నువ్వు ఉంచడానికి వీలే లేదు. వారి యందు మీకు ఎంత భక్తున్నా ఆ శరీరాన్ని అట్టే పెట్టుకుంటే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి నిన్ను కూడా బయట పారేస్తారు. ప్రజలు ఒప్పుకోరు, పక్క ఇంటి వాడు ఒప్పుకోడండి. ఎవయా నా ఇల్లు నా ఇష్టం అంటే చచ్చే, నీ ఇల్లు అయితే ఇంకో చోటుకి వెళ్ళు, శవం పెట్టుకుంటావా లోపల? చూడండి, బతికి ఉండగా తండ్రిని ఒక్క తిట్టాడు కొడుకు అనుకుంటారు, దుర్మార్గుడండి, వాళ్ళ నాన్నని ఇట్లా తిట్టాడు, కొట్టాడు. వీడు చచ్చిపోయిన తర్వాత 7 కట్ల సవారీ కట్టి కొబ్బరి తాళ్ళు పెట్టి బిగించి మళ్ళీ లేస్తాడేమో అని తీసుకెళ్ళి కట్టెల్లో పారేసి పెట్రోల్ పోసి వాడే ఏమి కొడుకయ్యా, తల కొరివి పెట్టాడు వాడు ధన్యుడు అంటారు. ఈ దుప్పదేగా నిన్న తిడితే ఒప్పుకోలేదు, రాత్రి 12ంటికి మర్గయ్య అయినాడు, తెల్లవారేటప్పటికీ వాడి కొరివి పెట్టి నాశనం చేసి తగలబెడితే మళ్ళీ కనపడకుండా ఆ బాడీ ఏం చేస్తే వాడు బుద్ధిమంతుడా? ఏమిటి నీ దృష్టి? శరీరం ఆత్మ కాదు. చార్వాకులు అంటారు శరీరమే ఆత్మ అంటారు, లోకాయతులు అంటారు చూచిందే నమ్ముతామంటారు, బౌద్ధాదులు అంటారు శూన్యం అంటారు. నాస్తిక మతాలు 6, ఆస్తిక మతాలు 6, 12 ఉన్నాయి మతాలు. మతములంటే వారి యొక్క భావాలు. చూస్తే కానీ ఒప్పుకోనంటాడు ఒకడు. మీరెవరి అబ్బాయి అంటే బలానా ఆయన అబ్బాయి అని అంటావు. నువ్వు చూసావా? చెప్పండి. నా బారసాలకి మా అమ్మమ్మ వచ్చిందిటయ్యా, వెండి కింద ఇచ్చింది. ఎరా నీ బారసాలు నీకు తెలుసా? మా అమ్మ చెప్పింది, అంతేగా. మీ అమ్మ చెప్పిన మాట వింటావు, వేదం చెప్పింది అబద్ధం ఉంటావా? తార్కికులు సాధించారు దీన్ని. శబ్ద ప్రమాణం, అనుమాన ఉపమాన శబ్ద ప్రమాణములు 4 అన్నారు వాళ్ళు. ప్రత్యక్షం 1. పూర్వమీమాంసాకారులు ఇంకా ప్రమాణాలు ఒప్పుకున్నారు, అర్ధాపత్తి మొదలైనవి. శాస్త్రములన్నీ ఇదే విచారణ. దీంతోటే వేదాంత శాస్త్రం గట్టిపడుతుంది. ఇతర శాస్త్రాలు ఎందుకంటే వేదాంత శాస్త్రం మనకు గట్టిగా తెలియటం కోసం. ఊరికే చొల్లు కబుర్లు వేదాంతం చెబితే అది ఈ లోపలికి ఎక్కదు, బయటికి బాగానే ఉంటుంది. బయటికి వేదాంతం ఎవడికి తెలియదు. ప్రతివాడు ఒకడు చస్తే ఆ పక్క ఇంటి పెద్ద మనిషి వచ్చి చావు ఖాయమేనండి అందరూ పోయేవాళ్ళే ఏడవోకమ్మ అంటాడు. వీడికి ఎంత వేదాంతం తెలిసింది రాని. మళ్ళీ వీడు వస్తే ఇంకోడు వచ్చి చెబుతాడు. ఇది సంప్రదాయం. ఏదో 4 మాటలు చెప్పాలి కదండి. కాబట్టి ఎవడికి వంట పట్టింది లేదు ఇక్కడ. అందుకని నిజమైనటువంటి ఆలోచన చేస్తే శాస్త్రముల ద్వారా భగవత్పాదులు శాంకర భాష్యంలో చేసింది ఇదే విచారణ. శరీరం ఆత్మ కాదు, నీ అనుభవంలో తెలుస్తున్నది. మరి శరీరమేగా భీష్ముడు అంటే ఎవరు? నీ తాత శరీరమేగా. ఆత్మ అది ఎప్పుడు పోయేది కాదు. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపా నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. నువ్వు కానీ నేను కానీ ఈ కనుపడే మీ తాత, మీ గురువు, మీ బాల్య గురువు, మీ స్నేహితులు కానీ
ఈ రాజాధిరాజులు కానీ నచైవ న భవిష్యామ, రెండు నయ్యులు విధిపరం, లేకపోవటం అనేది లేదు. ఇక ముందు లేకపోవటం లేదు, వెనక లేకపోవటం లేదు. మరి అయితే శరీరాలు పోతున్నాయి. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా. శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. కిందటి వారం వెయిట్ మిషన్ మీద ఎక్కితే 74 పౌండ్లు, ఈ వారం ఎక్కితే 63 పౌండ్లు. ఏడిచావా? ఫ్యాట్ తగ్గిందని సంతోషపడ్డావు. డాక్టర్ గారు అంటాడు ఇంకో 5 పౌండ్లు తగ్గాలయ్యా అంటాడు. తగ్గు ఎక్కువలు బాడీకి. అందరూ సమంగా చూడాలి. ఎటు చూస్తావు? కూర్చున్న వాళ్ళకే తలకాయ, కొంచెం తలకాయ పక్క పెట్టవయ్యా, కనపడటం లేదు. వాడి తలకాయ పెద్దది, ఒకడికి పై బాడీ పెద్దది, ఒకడికి కింది బాడీ పెద్దది. సభలో కూర్చుంటే పొడుగ్గా కనపడతాడు, లేస్తే మనకంటే వాడు హైట్ తక్కువ. ఇదేమిటండి? నేను ముందు కూర్చుంటే నాకు తలకాయ అడ్డం అనుకున్నాను, ఇప్పుడు నాకంటే తక్కువగా ఉన్నారు మీరు అంటే ఏమిటి? వాడికి పై బాడీ పెద్దది, కింది బాడీ చిన్నది. మనకు పై బాడీ చిన్నది, కింది బాడీ పెద్దది. సభలో తగ్గాం, నిలుస్తే పొడుగైనాం. ఈ మేధవ తగ్గు ఎచ్చులు శరీరానికి ఉన్నాయి, నీ ప్రవర్తనకు ఉన్నాయి, అలవాట్లకు ఉన్నాయి. ఆత్మకున్నదా? తగ్గు ఎక్కువలు ఏం లేవు. నిర్దోషం హి సమం బ్రహ్మ. నారదుల వారు ఒకసారి బజారు ఎడుతున్నారు. భారతం కథే ఇది, కొత్తది కాదు. ఎర్రచీమ పరిగెత్తుతున్నది. ఓ బియ్యపు గింజ ముక్కు కరుచుకొని చకచక చకచక. ఆయనకు పాపం దాని మీద దయ కలిగింది. ఆ చీమను తీసి చేతిలో పెట్టుకున్నాడు. అమ్మా పిపీలిక, ఇంత గింజ పట్టుకొని ఇంత వరిగెత్తి ఎప్పటికీ ఎన్ని గింజలు రాను, చాలా కష్టపడుతున్నావు, నీ మీద నాకు అనుగ్రహం కలిగింది, ఒక్క పని చేస్తా, ఒప్పుకుంటా. ఏమిటి? నలిపేస్తాను, ఈ శరీరం పోతుంది, దివ్య శరీరం ఇస్తాను, నందనవనంలో బృందావనంలో తిప్పుతాను, ముసల్తనం రాదు, అమృతం ఇప్పిస్తాను. ఏమంటావా? బాబు నిన్నేం అడిగానా, పెట్టానా? నాకు ఇక్కడ ఎంత ఎస్టాబ్లిష్మెంట్ ఉందంటావు? పెళ్ళాలు, పిల్లలు, బంధువులు, వియ్యంకులు. ఇక్కడ తక్కువ ఉంది ఆ దుకాణం. మానవుడు ఏం చేస్తాడు? మోర్ మార్కెట్కి వెళ్ళి సంచి నిండా మునక్కాళ్ళవన్నీ వేసుకొని పరిగెత్తి సిటీ వస్తుంది. వాడికి పెద్ద పొట్ట, నా చిన్న పొట్ట కనుక ఓ బియ్యపు గింజ తీసుకొని నేను పరిగెత్తుతున్నాను. మా ఆవిడ అక్కడ ఎదురు చూస్తూ ఉండదు, ఎప్పుడు వస్తాడా అని. ఇక్కడ నాకు ఎంతో అనుభవం ఉంది. మిమ్మల్ని ఏం అడిగానా మహర్షి? మీకు ఒక్క నమస్కారం. మీకు నిజంగా దయ ఉంటే ఓ పని, ఇది పర్మనెంట్గా ఉండేటట్టు చేయమని. తనువే నిత్యముగా నొన్నర్చుము. దూర్జటంటాడు, తనువే నిత్యముగా నొన్నర్చుము, అది లేదా చచ్చి జన్మాంతరంబు వందకుండా ఘటింపుము. ఈ బాడీ ఇలాగే ఉండేట్టు చెయ్యి, లేదా ఇది పోతే మళ్ళీ పుట్టకుండా చెయ్యి. ఇలా ఉండేట్టు చెయ్యటం కాదు, కానీ పోతే మళ్ళీ పుట్టకుండా ఉండేట్టు శాస్త్రజ్ఞులు నిర్ణయించారు. శరీరముందు చీమకు కానీ బ్రహ్మకు కానీ సమానమైన అభిమానం ఉంటుందండి మనకు, దేహాభిమానం. అది లేకపోతే వ్యవహారం నడవదు. చీమలో ఉన్నది బ్రహ్మలో ఉన్నది సమమే, పరమాత్మ. అంత ఏనుగు ఉంది కదా అని ఆత్మ అంత ఉంటుందే. పెళ్ళిళ్ళల్లో ప్రజెంటేషన్ తెచ్చాడు ఇంత పెద్ద డబ్బా. ఏమిటో అని తమాషా తీశారు, కాగితాలు విప్పారు, అట్టలు తీశారు, ఇంకా చెత్త ఉంది తీశారు. అన్నీ తీస్తే అందులో ఉంది ఓ పాల పీకి. అట్లాగే నీవు ఎంత చేసినా అంగుష్టమాత్ర పురుష. ఆ జ్యోతి, ఆ తేజస్సు, ఆ జీవలక్షణం అది ఆత్మస్వరూపం.
సర్వదా సర్వత్రా ఎప్పుడూ ఆనందించేది. ఈ శరీరానికి వచ్చే మార్పులు ఉన్నాయి, భరించడం లే నువ్వు. శాస్త్రి గారు, మీ గడ్డమంతా తెల్లబడ్డది అంటే అది వయస్సులేవయ్యా, నాకెంత సాటిస్ఫాక్షను, ఏడుస్తానా, గడ్డ నల్లగా ఏడబడ్డదే, పళ్ళు ఊడినాయి, ముసలితనం వచ్చింది. చిన్నప్పుడు ఇంతవాడు 6 అడుగులు అయినాడు. వాడు ఏడిచాడా? అయ్యో మా అమ్మ పగ ఒళ్ళో పెట్టుకో ఆ తొట్లో ఇంతైనానేమిటని. ఇవి జరుగుతూ ఉండేవే, మామూలే. శరీరానికి వచ్చిన మార్పులు నువ్వు ఎలాగైతే ఊరుకున్నావో తథా దేహాంతర ప్రాప్తి, మరొక శరీరం వచ్చినా అంతేగా. రావటం దానికి స్వభావం. పుట్టాం, బాడీ ఒకప్పుడు మారిపోతుంది, తప్పదు. ఏ మహానుభావుణ్ణి ఈ రాకపోకలు ఎవరిని బాధించవో, ఎవడు దుఃఖపడడో, ఎవడు చీకాకు చెందడో సహ అమృతత్వాయ కల్పతే, వాడు అమృతత్వం పొందుతాడు. ఇప్పుడు ఆలోచించండి, చావటం అనేది శరీరానిక, ఆత్మక? శరీరానికి. అసలు చావు ఉన్నదా? లేనే లేదు. అయ్యో శరీరం పోయిందే, దుఃఖం ఏమిటి? శరీరం పోతే కొత్త శరీరం రాదు. పండగ శ్రీరామనవమి, సంవత్సరాది, కొత్త షర్టు సూటు గుట్టించుకున్నావు, ఆనందిస్తున్నావు. ఈ పాతది ఉందే చినిగిపోయే దాతులు మారేమని. ఎందుకని? జీర్ణమైన వస్త్రాన్ని వదిలి కొత్త వస్త్రాన్ని పొందుతున్నప్పుడు ఎంత ఆనందిస్తున్నావో, నీకా విశాలమైన ఆలోచన, జ్ఞానం, వివేకం రాక ఇదే శాశ్వతం అనుకుంటే దుఃఖం ఉన్నది. వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వీటి వల్ల ఏమి? అంతవంతయి మే దేహ నిత్యస్యోక్త శరీరిణ. నిత్యుడైన ఆత్మస్వరూపానికి పుట్టుక చావు కలిగిన ఈ దేహాది కల్పనలు వచ్చినాయి. కానీ తమాషా, ఈ దేహం ఉన్నప్పుడు ఇంకోటి నీకు వికారంగా కనపడతాడు. మన ఫిగర్ ఎంత అందంగా ఉంది, ఆ వెధవ ఉన్నాడు, ఆ ఫిగరే మనకుందనుకోండి. మన ఫిగర్ ఎంత బాగుంది, ఎవడికి వాడంతే. ఎవడికి వాడికి అటువంటి తాదాత్మ్య అభిమానం అనేది పరమేశ్వరుడి మాయ కల్పించింది. అసలు విచారిస్తే పుట్టడు, సావడు. పుట్టుక లేదు, ఎప్పుడూ లేదు. నాయం భూత్వా భవితా వా న భూయః. ఇప్పుడున్నాడు, అప్పుడు లేదు అనే మాట ఎప్పుడు లేదు. ఎందుకని? అజో నిత్య శాశ్వతోజం పురాణ. రామాయణ యుగంలో మనం ఉన్నామా? తప్పకుండా ఉన్నాం. ఏమండి, రామాయణంలో రాముణ్ణి చూసి మనం ఉంటే మళ్ళీ ఇట్లా పుడతామా అని చీమగానో దోమగానో ఉండుంటాం. మనిషిగా ఉన్నాడని ఎవరు చెప్పాడు? ఎప్పుడూ ఉన్నాం మనం. ఇంకొక వ్యవస్థ ఉన్నది ఇందులో, దేవీ భాగవతంలో. కలియుగంలో పుట్టే మెంబర్స్ వేరుట, కృతయుగంలో పుట్టే మెంబర్లు వేరుట. యుగ యుగానికి పుట్టే వ్యవహారం జీవకోటి వేరుట. కలియుగంలో మంచి పుణ్యం చేసుకుంటే ఒక 2 ఇంక్రిమెంట్లో ప్రమోషన్ లాగా ద్వాపర యుగంలో పుడతాడు వాడు. ద్వాపర యుగంలో కొంచెం మంచి త్రేతాయుగంలో పుడతాడు. మరి అందాక ఏం చేస్తాడన్నాడు. ఈ యుగం వచ్చి ఆ యుగం మారేదాకా వీడు స్వర్గమో నరకమో ఏదో అక్కడ సంచరిస్తూ ఉంటాడు. ఇది ఎంతవరకు అన్నారు? ఎంతవరకు? ఇది చైన్ సర్కిల్. ఎప్పుడు నీకు జ్ఞానం కలుగుతుందో, జ్ఞానాగ్ని సర్వకర్మాణి,
జ్ఞానం కలిగిన తర్వాత సమస్త కర్మలు భస్మమైపోతాయి. పెద్దగాడి పొయ్యిలో కట్టెలేస్తే బూడిదైపోయినట్లు జ్ఞానాగ్ని కలగాలి. అది కలిగేదాకా నువ్వు ఏ లోకానికి వెళ్ళు. ఆ బ్రహ్మ భువనాల్లోకా పతనాంతా. బ్రహ్మలోకం, విష్ణులోకం, కైలాసం. ఎవరు కోప్పడవకండి, మనం క్రియేట్ చేసుకున్నాం, అది శాశ్వతంగా ఉంటుందని. లోకం అనేది ఎప్పుడైతే ఉంటుందో అదల్లా పడిపోయేదే. విష్ణుమూర్తి వారు పడిపోతాడా? ఎందుకు పడిపోడు? ఆయన మన కోసం పెట్టుకున్నాడు, కానీ ఆ యూనిఫారాలు ఆయనకున్నాయి. అసలు నిర్విశేష పరబ్రహ్మ. త్రిశూలం, డబరు, జటామండలం, పెద్ద పులి చర్మం, ఇవన్నీ ఆయనకు ఉండాల్సి వస్తే మనలాంటి వాడే ఆయన కూడా. మనం ఉలిని సెట్ చేసుకున్నాం, ఆయన పెద్ద పులి చర్మం కట్టుకున్నాడు. శివుడైతే స్వామికి ఉపాధి లేదు, నువ్వు కల్పించుకుంటున్నావు. ఎందుకని? ప్రాతీకం కోసం. నువ్వు ధ్యానించడానికి, సేవించడానికి ఏదో ఒక మార్గం ఉండాలి కనుక ఆ మార్గానికి నువ్వు ఇది కల్పించుకున్నావు. భక్తుల కల్పన. కల్పన ఏమిటండి? రామదాసుకు రాముడు కనపడలేదా? నువ్వు కల్పించుకుంటే కనపడతాడురా, అదే తమాషా. నువ్వు ఎట్టా కల్పించుకుంటే అట్టాగే కనపడతాడు. కృష్ణ భక్తుడికి రాముడుగా కనపడ్డాడు. అయ్యా కోదండం తీసి పారేసి ఫ్లూట్ పట్టుకో రమ్మంటే ఆ క్షణంలో మార్చేశాడు. వేషం మార్చడమేగా. ఒకే ఒక్క మంచి యాక్టరు రాముడుగా, కృష్ణుడుగా లోకాన్ని మెప్పించటం లేదండి. రాముడంటే ఆయనేనయ్యా, కృష్ణుడంటే ఆయనేనయ్యా అని తెలబడుతున్నాడే. నేను అడుగుతా, రాముడుగా మీ మనస్సులో నిలిచిన ఆయన కృష్ణుడుగా ఎట్లా నిలిచాడు? డెడ్ ఆపోజిట్ కదా ఇది. యుగం వేరు, లక్షణం వేరు, యూనిఫారం వేరు, వ్యవహారం వేరు. నటుని యొక్క ప్రజ్ఞా విశేషం చేత ఏ పౌరుషమైనా ఎలా సమర్థించగలడో భగవంతుడున్నాడే. నువ్వు ఏ రూపంతో పిలిస్తే, తలిస్తే, ధ్యానిస్తే ఆ రూపమే ఇస్తాడు. ఒక ఆయనకి వినాయక చవితి వస్తున్నది. చాలా ధరలు పెరిగిపోయినాయని మట్టి వినాయకుడిని మనమే చేసుకుందాం, దొడ్లో మట్టి లేదా అని పెట్టి మొదలుపెట్టాడు. ఆయన కొంచెం శిల్పం తెలిసిన వాడే. ఒక చిన్న పొరపాటు చేశాడు. వినాయకుడికి ముందు తొండ ఉండాల్సింది వెనక అంటించాడు. కొంచెమే డిఫరెన్సు. వినాయకం ప్రకుర్వాణ రచయామాస వానరం. వచ్చిన వాళ్ళల్లో ఏమండి హనుమంతుడిని పెట్టారు ఏమిటన్నారు. అజ్జో పొరపాటు అయిందయ్యా. కాబట్టి నువ్వు ఏ విధమైన కోరికతో నువ్వు ధ్యానిస్తే భగవంతుడు ఆ కోరికే. ఆయనకు రూపం ఉన్నదా? ఆయనకు భార్యలున్నారా? పిల్లలున్నారా? ఉన్నట్టున్నది కదండి. ఉన్నట్టంటే నువ్వు ఉన్నట్టు బాధపడుతున్నావు కనుక ఆయన ఉన్నట్టుగా కనపడ్డాడు. ఇద్దరు భార్యలు ఉన్నవారికి సంతోషం కల్పించాలని ఆయన ఇద్దరు భార్యలు పెట్టుకున్నాడు, శ్రీదేవి, భూదేవి. నాకు ఇద్దరు భార్యలు గిట్టరండి అంటావు. ఏకపత్రివ్రతస్తమనీయము ప్రసన్న రాఘవము సీతాలక్ష్మణోపేతము ఎవియో లీలల నేల చూపెదవు మాకు ఇంకేమి యుంగోరమెక్కువ ఏది ఒక మారు చూపగదే మా గోదావరి తీర పంచవటీ పర్ణకుటీరవాస మునివేషంబు ఏకపత్రి వ్రతస్తవనీయంబు ప్రసన్న రాఘవము సీతాలక్ష్మణోపేతము. కనుక పరమాత్మకు ఉపాధి లేదు, విచారిస్తే జీవుడికి కూడా లేదు. జీవుడు ఉన్నదనుకుంటున్నాడు, అది పొరపాటి. ఎందుకు ఉన్నారు? ఇదే మాండూక్యాదులు వివరించినవి. కలలో ఉన్నది స్వప్నంలో లేదు, స్వప్నంలో ఉన్నది జాగ్రత్త అవస్థలో లేదు. ఈ రెండింటిలో ప్రజెంట్సారన్నది సుషుప్తిలో అసలు లేదు. ప్రత్యక్షంగా కుచేలుడు, కలలో కుబేరుడు, సుషుప్తిలో జీరో ఏం లేదు. అజ్ఞాన ఘనీభూత ప్రాజ్ఞస్థితి అన్నారు దాన్ని. దీన్ని బట్టి తెలుసుకో, నువ్వు కుచేలుడివా, కుబేరుడివా, శూన్యమా,
శూన్యం అనుకుంటాను నిద్రలో, అప్పుడు కూడా శూన్యం కాదు. లేవగానే ఏమంటున్నావు, ఏమయ్యా ఎక్కడికి వెళ్ళావు, ఇందాక నీకోసం వెతిగా, మంచి నిద్రపోయినారు. నిద్రపోయినాను నేను అనటం వల్ల నిద్రలో కూడా వీడు ఉన్నట్లు అనుభవం కనపడుతున్నదిగా. చచ్చిపోయినాను నేను అంటాడు ఎవడైనా, అప్పుడు లేడు గనక. నిద్రపోయినాను నేను అన్నప్పుడు జాగ్రత్త స్వప్న సుషుప్తుల్లో కూడా ఏ వస్తువు చిత్పదార్థమై చైతన్యమై రాగద్వేష రహితమై బంధ నిర్ముక్తమై ఉన్నదో దానికి పుట్టుకెక్కడిదిరా. అజో నిత్య శాశ్వతోజం పురాణ పురాణ పురాపి నవ ఇతి పురాణ. వెనకున్నావా, ఉన్నావు. అందుకనే చెప్పా, త్రేతాయుగంలో ఉన్నాం, ద్వాపర యుగంలో ఉన్నాం, ప్రతి యుగంలో ఉన్నాం, ఎప్పుడూ ఉన్నాం. జ్ఞానం కలిగేదాకా ఇట్లాగే ఉంటాం. జ్ఞానం కలిగిన తర్వాత అప్పుడు ఉన్నాం. జీవో బ్రహ్మైవ, పరబ్రహ్మ రూపంగా ఉంటాం, సర్వవ్యాపకంగా ఉంటాం. నాయనా బాగా తెలుసుకో, నశించేది కాదు ఆత్మ. ఎప్పుడు మరణించిన దాన్ని తగలబెడతారు కొందరు. దహ్యత ఇది దేహ, శీర్యత ఇది శరీరం, రెండు పేర్లు పెట్టారు మనవాళ్ళు. దహనం చేసే వాళ్లకు దేహం, పూడ్చిపెడతారే క్రిమికీటకాలు మింగేస్తాయి, శీర్యత ఇది శరీరం. ఎంత అందగాడిని కూడా ఏముంటుంది, వాడి దేహం ఎలా ఉంటుందంటారు, అంటే వాడికి దహనం అవుతుందని మన మాటలోనే ఉంది. కానీ అయినప్పుడు అమ్మో అంటాం, కానీ అంతదాకా వ్యవహారంలో మనం చూస్తూనే ఉన్నాం. అదే అంటారు, చచ్చిపోయిన వాడికి దహనమో పూడ్చిపెట్టడమో అయితే వాడితో పాటు శ్మశానం దాకా వెళ్ళి వచ్చేటప్పుడు స్నానం చేసి శివాలయం చూసి దర్శనం చేసి వస్తాం. ఎందుకుట స్నానం చేయటం దగ్గర చెప్పారు, యమధర్మరాజు దగ్గర సంతకం చేసి వస్తాడు. సార్ మీరెప్పుడు నోటీస్ పంపిస్తే అప్పుడు నేను రెడీ అనిట ఆ స్నానానికి అర్థం. యమధర్మరాజును కూడా పోల్చారు. మంచి కాబూల్ కాంపౌండ్ వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు చూడండి. అందరూ 10ంటికో 11ంటికో పడుకుంటే వాడు 2ంటికి కానీ పడుకోడు. అంతా పడుకున్న తర్వాత పెళ్ళాంగు కూడా తెలియకుండా ఇనపెట్టున్న గదిలోకి వెళ్ళి లైట్ వేసుకొని తలుపులు బిగించుకొని అవన్నీ తీసి ఇచ్చిన బాకీలన్నీ ప్రాంశరీ నోటు చూసుకొని దాని ఒక కాగితం మీద దీనికి వడ్డీ ఎంతైంది, దానికి వడ్డీ ఎంతైంది, దీనికి వడ్డీ ఎంతైంది, ఈ బాకీ ఎప్పుడు చెల్లి కోరాలి, ఎప్పుడు నోటీస్ కోర్టులో వెయ్యాలి అని అనుకొని అన్నీ తయారు చేసు. అట్లాగే యమధర్మరాజు గారు ఆఫీసులో చిత్రగుప్తుడు అకౌంట్స్ అన్నీ తయారు చేసి మీకెప్పుడు, వారికెప్పుడు, వీరికెప్పుడు, వారికెప్పుడు వడ్డీ వ్యాపారం వాడు సొమ్ము వసూలు చేసుకున్నట్టే. ఈ శరీరం అనేది ఎవడికి నిలిచేది కాదు. ఇవి శాశ్వతమైనదని ఎవడనుకుంటాడో వాడు పొరపాటు. ఆత్మ ఉన్నదా, ఉన్నట్టు నీకు తెలియటంలే. ఎందుకని? చచ్చిన తర్వాత కూడా ధనంజయం అనే వాయువు తిరుగుతూ ఉంటుంది శరీరంలో కొంత, బాగా చాలా టైం. ఆ ధనంజయవాత ఉన్నంత వరకు డాక్టర్ కూడా ఉండండి చేస్తున్న ప్రయత్నం ఉంటాడు. వాడు బొంద ఎప్పుడో తెచ్చాడు వాడు, వీడు ప్రయత్నం చేసేది ఏమిటి? ఆ జీవాత్మ ఎప్పుడు వెళ్ళిందో తెలియదు. జీవుడికి పరమమైన ఆంతరింగికమైన ఉపాధి ప్రాణం అన్నారు. వాయువుని పట్టే లోకమంతా చచ్చాడు బతికాడు అనుకోవటం, కానీ జీవుడు ఎప్పుడో కదిలాడు. వాయువుని పట్టే లోకమంతా చచ్చాడు బతికాడు అనుకోవటం, కానీ జీవుడు ఎప్పుడో కదిలాడు. జీవుడు ఉంటాడా? వాడెప్పుడు ఎక్కడ ఉండడు. అవ్యక్త అచింత్య అవికార్య. నువ్వు కట్టెల్లో పెట్టి తగలబెట్టు, భూమిలో పాతిపెట్టు, లేదు మ్యూజియంలో రసాయనాలు వేసి బాడీ గ్లాసు సీసాలో పెట్టుంచు, వాడికి దీనికి ఏమీ అటాచ్మెంట్ లేదు. ఎందుకు లేదు? మీసం దగ్గర వెంట్రుక ఇట్లా లాగండి, అమ్మో ఏమిటిది, గోరు కొంచెం అట్లా తీయండి, అబ్బో జాగ్రత్త.
ఆ తీసిన గోరును తగలబెట్టండి, నరకండి. నీకేమన్నా ఉందా అటాచ్మెంటు? పీకిన వెంట్రుక మీద నీకెక్కడైనా ఉన్నదా? బకెట్ బ్లడ్ తీశాడండి. పేషెంట్కి అంతా తెలిసిన తర్వాత, సార్ మీది బకెట్ బ్లడ్ తీసేశాం, ఆ బ్లడ్ దున్నపోతు బ్లడ్ మీకు బకెట్ ఎక్కించాం, ఏదైనా పర్వాలే మనం ఉంటే చాలంటే. దున్నపోతైనా సరే, కుక్క అయినా సరే. ఈ బ్లడ్ ఆ బ్లడ్ వాడికి ఏం పట్టదండి. అటాచ్మెంట్ ఎప్పుడున్నదో అంతా ఫీలింగే. ఇది నేను అనుకున్నావు, ఏడుస్తావు, మొత్తుకుంటావు, సంతోషపడతావు. నీ తిప్పలు బ్రహ్మకు తెలుసు. నాహం దేహ నేంద్రియాణి నా అంతరంగం. ఇంద్రియాలు నేను కాదు, అంతఃకరణ కాదు, చిత్తం కాదు. నేను పరిశుద్ధమైన బుద్ధమైన ఆనంద చిదానందోకం ప్రత్యగభిన్న బ్రహ్మైవాహం. నేను పరబ్రహ్మను, నాకు వినాశం లేదు. అనుకుంటేనే ఆనందం ఉందండి ఇంట్లో. అనుకోండి, రోజు ఇట్లా అనుకోండి. లోపల అనుకోగా అనుకోగా స్ట్రాంగ్గా మనస్సుకు తగిలిందంటే ఎంత ఆనందం. లేదండి శరీరం అయ్యో కనపడ్డది. అదే ఒక్క మాట అడుగుతా. అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్రకా పరిదేవన. పిల్లవాడు పుట్టాడు, పుట్టకముందు వాడికి నీకు అటాచ్మెంట్ ఏమిటి? వాడికేదో ఇక్కడ పుట్టాల్సి ఉంది, పుట్టాడు. నీకేదో వాడు పుట్టాడు అనుకోవలసి ఉంది అనుకో, అయిపోయాయి. నీ పోర్షన్ అంతవరకే. నీ కొడుకై వాడున్నాడా? రుణానుబంధ రూపేణ పశు పత్ని సుత ఆలయ. అటాచ్మెంట్స్ ఎలా వస్తున్నాయి? ఏదో రుణం, కర్మ సంబంధం. వాడికి మనం ఏదో కొన్నాళ్ళు పాలు పట్టాలి, వాడు మన రక్తం పంచుకోవాలి, వాడు కూడా పాపం ఈ గర్భనరకం అనుభవించాలి. పుట్టగానే మరణిస్తారు పుణ్యాత్ములు. పాపీ చిరాయు సుకృతి గతాయు, అది కూడా చెప్పారు. శరీరం పోయిందని దుఃఖపడవోకు. పుణ్యాత్ముడికి శరీరం పోతుందే, ఇంకా మంచి చోట పుడతాడు. పుట్టుకే లేకుండా పోతాడు ఒకడు, విచారించు. పుట్టుకకు ముందు నీకు అవ్యక్తమేగా, ఏం తెలియదుగా. మరణించిన తర్వాత ఏముంది నీకు వాడికి అటాచ్మెంట్ ఏం లేదు. ఇక మధ్యలో తమాషా ఇది. మధ్యలో వచ్చింది మాయా అని తెలుసుకోలేవు ఇంత మాత్రం. జాగ్రత్తలో ఏం లేదు, సుషుప్తిలో ఏం లేదు. ఈ దిక్కుమాల పీడకల వచ్చిందండి. ఆ కళ కూడా ఎలా వస్తుంది? వాడే చచ్చినట్టు, వాడిని కట్టెల మీద పెడుతున్నట్టు, తగలబెట్టడానికి నిప్పు పట్టుకొస్తున్నట్టు, వాళ్ళ ఆవిడ ఏడుస్తున్నట్టు. వీడనుకుంటాడు, ఏమిట్రా నన్ను తగలబెడుతున్నారు. వీడు కూడా అక్కడ అధ్యాసలో ఉంటాడు. తమాషా ఇదంతా అయిపోయి కళ పోయిందనుకోండి, అబ్బా పీడ వదిలింది. ప్రసన్నాంజనేయం ఆంజనేయ దండకం చదువుకొని, కళ్ళకు నీళ్లు తుడుచుకొని, ఒక కాఫీ పెట్టవే, కొంచెం ఎంత చాలా శ్రమ అయిపోయింది, ఒక కాఫీ తాగితే అంతా మర్చిపోయినావు. అలాంటిదే ఈ చావు పుట్టుకలు. ఒక స్టేషన్లో ఎక్కాం, జీటీ ఎక్స్ప్రెస్, ఢిల్లీ దాకా ప్రయాణం. విజయవాడ స్టేషన్లో పిన్ని గారు ఒక ఆమె ఎక్కింది. ఆమె అడ్రస్ తీసుకున్నాం, ఫోన్ నెంబర్ తీసుకున్నాం. అక్కడి నుంచి మనం తాగిన కూల్ డ్రింక్స్లు, పాన్లు, కాఫీలు, టిఫిన్లు ఆమెకంతా మనం కొంత ఎడాపెడా లేకుండా పెట్టేశాం. కొంతమంది సోషల్ మైండ్ ఎక్కువ ఉంటుంది. టిక్కెట్టు 150 అయితే బేవరుసు ఖర్చు 550. అదొక ఆనందం. అది బాగా తెంపుగా చెయ్యాలండి. వెదో పీచులాగా కాఫీ అంటే వెనక ముందు 3 కాఫీలు తేవండి. విధేరధార కర్ణుళ్లాగా ప్రవర్తిస్తాం. ఢిల్లీ రాకముందే ఆగ్రాలో ఆమె దిగింది. అయ్యో ముసలమ్మ పోయింది, ఏడుస్తావా? నిన్ను వదిలిపెట్టి వెళ్తున్నాను, ఆమె ఏడిచిందే.
అడ్రస్ ఫోన్ నెంబర్ అన్నీ తీసుకురా, మళ్ళీ చస్తే ఫోను చేయలేదు, ఎందుకు అదో దండగా. అప్పుడు కాలక్షేపం బఠానీలు. ఒక్క ముసలమ్మను కదా, కొంచెం దిగేటప్పుడన్నా పట్టుకుంటున్నది దాని భ్రమ. పెద్ద తలకాయ ఒకటి ఉంటే మంచిది అని ఈమెకు భ్రమ. ఈ మూడో వాడు చేరాడు, కాలక్షేపం బఠానీ లేదో ఈ రోజల్లా కూర్చోవాలి ట్రైన్లో. సంసారం అలా విచిత్రం. కస్తే దారా కస్తవ పుత్ర సంసారోయమతీవ విచిత్ర. ఎవడి స్టేషన్ వస్తే వాడు దిగిపోతాడు. దిగేవాడు ఏడవడు, దిగేవాడిని గురించి ఇంకోడు ఏడవడు. సంసారం కూడా అంతే. ఒకనాడు కనపడనిది మధ్యలో కనపడేది మాయాని బాగా తెలుసుకో. ఆలోచించడం ఎందుకు నాయనా? ఈ దృఢమైన భావం కలిగితే నీ స్వధర్మమైనది. స్వధర్మం అంటే ఏమిటండి? నువ్వుగా చెయ్యవలసినది నీ ధర్మం. అది వర్ణధర్మం, ఆశ్రమధర్మం, వయోధర్మం, పుత్రధర్మం, పితృధర్మం, మాతృధర్మం, భార్యాధర్మం, భర్తధర్మం. అన్ని ధర్మాలు ఎవడి ధర్మం వాడిదే. నీ ధర్మం ఏమిటని నేను చెప్పడం ఎట్లా? నీకే తెలుసు, తెలియని వాడు ఎవడు లేడు. శాస్త్రాలు చదివిది అక్కర్లే, రెండు చెప్పారు సూక్ష్మంగా. పుణ్యమేది, పాపమేది. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. మనకి ఇంత మాత్రం తెలియదండి. దీని శాస్త్రులు గారు చెప్పాలా? తెలియక ఎవడూ ప్రవర్తించడంలే. అది నిజంగా ఉన్నదని మనస్సుకు తట్టడంలే. వచ్చింది చిక్కు అక్కడ. కనుక నీ ధర్మం నీకు ఉండు. హతోవా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం. నీ ధర్మంలో నువ్వు ఉండు. స్వధర్మే నిధనము శ్రేయ సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. నువ్వు క్షత్రియుడవై పుట్టావు. ఈ బ్రహ్మాండమైన బంగారం, గోల్డెన్ ఆపర్చునిటీ, సువర్ణావకాశం దొరికింది. యుద్ధం చేసే క్షాత్ర ధర్మ మహావైభవం. పిచ్చివాడా, ఇప్పుడు యుద్ధం చెయ్యనంటే నిన్నేమంటారు లోకం? అసమర్థుడు, చవట, దద్దమ్మ అంటారు. అకీర్తించాపి భూతాని, అపకీర్తి వస్తుంది. ఎలా చేస్తావు? చెయ్యి. సుఖ దుఃఖే సమే కృత్వా లాభౌ జయా జయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. నువ్వు ఏ పని చెయ్యి, పాపం లేదు ఇందులో. రోజుకు 500 గంపల మాంసం అమ్మేవాడు ధర్మవ్యాధుడు, మహాధర్మవేత్త. ఎవయ్యా ఈ పని చేస్తున్నావేమిటన్నాడు కౌశిక బ్రాహ్మణుడు అరణ్య పర్వంలో. ఇది 3 సంవత్సరాలు చెప్పుకోవలసిన గ్రంథం వంటి మహాభారతం వంటి. మనం సంక్షిప్తంగా అన్ని విషయాలు అక్కడక్కడ భగవత్ కటాక్షంతో మాట్లాడుకోవటం. ఇది నా స్వధర్మం అన్నాడు. నేను మాంసం భుజించను, నేనే జంతువుని హింసించను. అవి మా వ్యాపారం. ఇది వస్తూ ఉంటాయి బేళ్ల కొద్దీ. మధ్యవర్తిని నేను ఊరికే. ఈ ఆర్జించిన ద్రవ్యంతో పితృ, దేవత, అతిథి, అభ్యాగత సమస్త పుణ్యకర్మలు నేను చేస్తూ ఉంటా. ధర్మ వినియోగం చేస్తా. నా ధర్మం ఇది. సుఖం రాని, దుఃఖం రాని, జయం రాని, అపజయం రాని, లాభం కాని, నష్టం కాని సమబుద్ధితో చెయ్యి. నీకేమి రవ్వంత పాపం కూడా అంటది. ఒకవేళ అందులో పాపం ఉన్నా నిన్నంటది. ఎందుకని? నీకు కర్తృత్వ అభిమానం లేదు గనక. నేను చేస్తున్నా నాయనా. ఏషాతే అభిహిత సాంఖ్యే బుద్ధిర్ యోగే త్విమాం శృణు. ఇది సాంఖ్య బుద్ధిరా. సాంఖ్య బుద్ధి అంటే ఏమిటి? సాంఖ్యయోగం. సమ్యక్ ఖ్యాయతే అనేన ఆత్మతత్వం ఇది సాంఖ్యం. మనస్సుకు తట్టేటట్లు చక్కగా దగ్గరగా నీకు ఆత్మస్వరూపాన్ని వివరించడమే సాంఖ్యం అంటే. దగ్గరగా ఉపనిషత్, ఉపనిషత్, ఉప సమీపే.
వేదమంతా ఉన్నా స్థూలంగా చెప్పింది. ఉపనిషత్తు ఏం చెప్పింది? డైరెక్ట్ చెప్పింది నీ దగ్గరకు వచ్చి, నువ్వే ఆత్మవు, పరమాత్మవు, పరబ్రహ్మవు, నేహ నానాస్తి కించన ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. పరబ్రహ్మస్వరూపం ఒక్కటే, ఇక్కడ అనేకమంటూ ఏం లేదు. రెండున్నాయి, భగవంతుడు భక్తుడు. ఇది సాధనలో ఉన్నట్టు అనిపిస్తుంది, నిజంలో లేదు. ఎందుకని? వేదం చెబుతున్నది ద్వితీయాద్వై భజం భవతి. రెండు పెట్టావో భయమేనన్నాడు. భయంలో ఉన్నాం గనక స్వామివారి కళ్యాణాలు చేస్తూ ఉంటాం. ఇది పరమార్థం కాదు కళ్యాణం. భగవంతుడు ఎవరు? ప్రకృతి ఎవరు? శక్తి శక్తిమతో రభేద, ఉన్నది ఒక్కటే వస్తువు, అది చిద్రూపం, చైతన్య స్వరూపం. అదే మాయా అనే ఉపాధి కలిగినప్పుడు ఈశ్వరుడుగా శాసకుడుగా ఉన్నాడు. అదే ఉపాధి అవిద్య అనే ఉపాధి తొడుక్కున్నప్పుడు జీవుడుగా ఉన్నాడు. అదే వస్తువు అసంగంగా, నిస్సంగంగా, నిర్విశేషంగా, సాక్షిగా ఉన్నది, పరబ్రహ్మగా ఉన్నది. అదే వస్తువు చతుర్ముఖుడుగా, హిరణ్య గర్భుడుగా సృష్టి చేసింది. అదే వస్తువు చతుర్భుజ శంఖచక్ర గదా పీతాంబరధారిగా స్థితి కల్పించింది. అదే వస్తువు పాలనేత్రుడుగా, త్రియంబకుడుగా, శూలపాణిగా ప్రళయం చేసింది. అది శూలపాణి కాదు, చక్రపాణి కాదు. ఏం వస్తువు అది? శుద్ధ బుద్ధమైన ఉపనిషత్తుల చేత ప్రతిపాదించబడే వస్తువు. బాగా విచారించావు నువ్వే. జ్ఞానీ త్వాత్మైవ మే మతం, యథాహము జ్ఞానదో గురు. జ్ఞానప్రదాత అయిన గురువే భగవంతుడు. ఆయన శరీరం ఉందంటావు, శరీరం కల్పన మాత్రం, ఆయన దృష్టిలో లేదు. జ్ఞాని దృష్టిలో ప్రారంధం లేదు, మన దృష్టిలో ఉంది. ఎంత దగ్గుతున్నాడయ్యా పాప, చాలా బాధపడుతున్నారు. ఆయనకు కూడా దేహాభిమానం కలిగినప్పుడు చాలా బాధగా ఉందంటాడు. దేహాభిమాన స్థితి రహితమై సమాధిలో ఉన్నాడు, ఆనందంలో ఉన్నాడు. దేహానికి వచ్చేవి ఏమి లేవు. పడుకొని నిద్రపోతున్నాడు, గుర్రు పెట్టి బాగా. వాడి మీద శంటు పూస్తే ఉంది, అమేధ్యం పూస్తే ఉంది. వాడి ముక్కు గాలి ఆడుతూనే ఉంది. శంటు ప్రజెంట్ కాలేదు, అశుద్ధం ప్రజెంట్ కాలేదు. అలాగే నీ ఇంద్రియములు, నీ మనస్సు లోలుపత్వం, ఆసక్తిని పొందకపోతే నీవు రూపాన్ని చూచినా తప్పు లేదు, శబ్దం విన్నా తప్పు లేదు, ఏది తిన్నా తప్పు లేదు. మడి లేదు, ఆచారం లేదు, శుచి లేదు, అశుచి లేదు. తస్య వేద అవేదా, విధి లేదు, నిషేధం లేదు. ఎంతవరకు లేదు? ఆ స్థితి వచ్చినప్పుడు. ఆ మాట మనం చెప్పి మనం ఇష్టం వచ్చినట్టు నడిస్తే మనకు కూడా ఉంది అవతల నరకమే, కుంభీపాక నరకం. శరీరాదులయందు తాననే భావం పూర్తిగా వదిలి సమాధి స్థితిలో సర్వము బ్రహ్మమయంగా చూచే స్థితి నీకు వచ్చేంత వరకు అన్ని ధర్మాలు ఉన్నాయి. ఈ లోపల ధర్మం లేదనుకోవద్దు. ఈ పని చేయి నీకు ఉత్తమ లోకం వస్తుంది, ఆ పని చేయి నీకు ఈ లోకం వస్తుంది అని చెబుతూ ఉంటారు. చేయవయా, యజ్ఞం చేయి, ఓ నీకు స్వర్గం. జ్యోతిష్టోమం స్వర్గకామో యజేత, అగ్నిశోభీయం పశుమాలభేత, చాతుర్మాస్య యాజిన సుకృతం భవతి అక్షయ్యం. చాతుర్మాస్య యాగం చేస్తే నీకు అసలు క్షయంగాని పుణ్యం వస్తుందంటాడు. క్షయంగానిదంటూ ఉంది అసలు. బ్రహ్మలోకం వచ్చినా ప్రళయంలో భస్వం ఏం లేదు. క్షయంగానిది ఏమిటి? ఆత్మస్వరూపం ఒక్కటి. దీన్ని నమ్ముకోని ఆ పని చేస్తే ఇది వస్తుంది, ఈ పని యజ్ఞం చేస్తే అది వస్తుంది, ఆ యజ్ఞం చేస్తే కామాత్మాన స్వర్గపరా జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి. ఆ లోకానికి వెళ్ళాలి, ఈ లోకానికి వెళ్ళాలి.
ఈ పుణ్యం రావాలి, ఆ పుణ్యం రావాలి. భ్రమ కలిగిన అవివేకులు అన్నారు. భోగ ఐశ్వర్యముల చేత చిత్తమనేది అపహరింపబడి కామభోగాదులయందు ఆసక్తి గలవారికి నిశ్చయాత్మకమైన బుద్ధి రాదు. వేదాలు చెప్పినాయండి, శృతి చెప్పింది, వేదపురుషుడు చెప్పాడు అంటారు. చెప్పాడు నిజమే. ఎవరికి? త్రైగుణ్య విషయ వేద, సత్వరజస్తమో గుణాల అనుసరణ చేసేవారికి చెప్పిన మాట. పుష్పించినట్టుంటుంది ఆ మాట, ఫలమైనట్లుగా అనిపిస్తుంది. ఎంత కర్మ కావాలన్నారు, ఎంతైనా కావాలి. ఒక్క చిన్న ఉపమానం. యాబానర్ధ ఉదపానే సర్వత సంప్రదోదకే. పల్లెటూరు వచ్చాడు ఒక ఆయన. అయ్యా వంట అయింది, స్నానం చేసిరా అండి, చెరువుకి వెళ్ళాను. చెరువు తప్పితే ఆ ఊళ్ళో లేదు. చెరువు తటపటాయించుంది ఈ గట్ట నుంచి ఆ గట్ట దాకా. వీడు తీసుకెళ్ళిందో చెంబు, స్నానం చేస్తూ కూర్చున్నాడు. ఏమనుకున్నాడు, ఈ మొత్తం చెరువు నీళ్ళంతా స్నానం చేయాలి కదా అనేవాడైనా కూర్చుంటాడండి వెర్రి వెంగళప్ప. వాడి ఒళ్ళు తడిచి వాడి గుడ్డ పిండుకొని ఆ చెంబు నీళ్లు తీసుకుంటే కొంపకొచ్చేస్తాడు తిండి తిందామని. సర్వత సంప్రదోదకే యావానర్థ ఉదపానే తావాన్ సర్వేషు వేదేషు. వేదాలు సముద్రాల వంటివి. చెయ్యాల కర్మ ఎంతవరకు? చిత్తశుద్ధి పర్యంతం. చిత్తశుద్ధి కలిగిన తర్వాత యజ్ఞం లేదు, యాగం లేదు, అంతా బోగస్, అంతా కల్పన. ఈ లోపల కూడా చూసుకోవాలి. మనం ఇన్ని యజ్ఞాలు చేశాం, ఏమన్నా కలిగిందా? ఏం కలగలే, ఉన్న చోటే ఉన్నాం. దేహాభిమానమా, గేహాభిమానమా? మరి ప్రమోషన్ రావద్దు. ఒక యజ్ఞం చేశాం, 500 రూపాయలు అప్పు తెచ్చుకున్నాం, 50 ఇచ్చాం, 450 కావద్దండి. ఎన్నో చేస్తూ ఉంటారు కర్మలు. కాబట్టి వాళ్ళు కూడా లోక సంగ్రహానికో బడాయికో దాని ఎందేదో ఉన్నదనో, దానివల్ల ఏమవుతుంది? నశ్వరమైన స్థితిని పొందుతారు. సత్కర్మానుష్ఠానం చెయ్యాలి. ఎందుకు చెయ్యాలి? చిత్తశుద్ధ్యగతం. శోధ్యమానంతు తచ్చిత్తం ఈశ్వరార్పిత కర్మభి. నువ్వు ఏ పని చెయ్యి, భగవదర్పణం చెయ్యి. సర్వాత్మనా భగవదర్పణం చెయ్యి. చిన్న పని చెయ్యి, పెద్ద పని చెయ్యి, నీకు ఏ బంధము తగలదు. నాయనా, బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణా ఫలహేతవః. ఈ ద్వంద్వములను, లాభనష్టాలని, జయాపజయములను కోరేటువంటి వారు చాలా అవివేకులు. ఈ నిశ్చయాత్మకమైన బుద్ధి ఎవడికి కలుగుతుందో వాడు సుకృత దుష్కృతాలు రెండూ వదిలేస్తాడు. సుకృతం లేదు, దుష్కృతం లేదు. జ్ఞాని గంగలో మునిగాడు, పాప పుణ్యం లేదు. తినకూడది తిన్నాడు, పాపం లేదు. ఏమవుతుందన్నారు ఉపనిషత్తుల్లో విచారణ. వారు చక్కగా చెప్పారు, జ్ఞాని సొంత ఖాతా లేదన్నారు. సొంత ఖాతా లేని అమౌంట్ ఎవడి అకౌంట్లోనో కట్టడమేగా. ఒక్కోసారి మనకు వస్తాయి మున్సిపాలిటీ ట్యాక్సులు, వాటర్ ట్యాక్సులు. మనం కట్టిన ట్యాక్స్ ఇంకో నెంబర్లో పడుతుంది. నాకు ఒకసారి అట్లా పడి 300 వదిలింది తిరగలేక. ఎందుకని ఆ గుమాస్తా గారు టీ తాగలేదుట, కొంచెం మత్తులో ఉన్నాడు, రాసి పారేశాడు. అలా పొరపాటు జరిగితే ఎట్లా అకౌంటు లేని వాడికి అవతల అకౌంట్లో పడుతుందో జ్ఞానికి అకౌంటు లేదు. ఏమవుతుందన్నారు మహానుభావులు, బ్రహ్మవేత్తలు కూడా స్నానం చేస్తారు, అనుష్ఠానం చేస్తారు, పూజలు చేస్తారు, చేస్తున్నట్టు కనపడతారు. ఎందుకని? వాళ్ళని చూసి మనం కూడా చేయాలి. మరి చేస్తే వారికి పుణ్యం రాదా? రాదు. ఎక్కడికి పోతుంది? సుహృద సాధు కృత్యాం ద్విషంతః పాపకృత్యాం. వాళ్ళు ఏదైనా నల్లి, దోమ, చీమ చంపితే ఆ పాపమంతా ఆయన కూడా వేత్తేనా, ఆయనకు జ్ఞానం ఉందా, ఆ మొనగాడా అనేవాడు ఉంటాడే, వాడి ఖాతాలో పడుతుంది ఈయన చేసిన పాపం అంతా. ఎవరు వారిని ఆశ్రయించి, సేవించి, భజించి, స్మరించి వారు ఉన్నారో
అటువంటి సుహృత్తుల ఖాతాలో వారు అనుకోకుండా చేసిన పుణ్యం వాళ్ళ ఖాతాలో పడుతుంది, సొంతం ఖాతా లేదు. అయినా ఈ బుద్ధి నీకెప్పుడు కలుగుతుంది? యదాతే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి. మోహంతో కల్మషమైనటువంటి జగత్తును దాటినప్పుడు, శుద్ధ స్థితి సంపాదించినప్పుడు నీకు కలుగుతుంది. ఇంత చెప్పింది దేనికి? యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధో సమో భూత్వా సమత్వం యోగముచ్యతే. యోగస్థుడవై కర్మలు చెయ్యి. యోగం అంటే ఏమిటన్నారు? ప్రాణాయామం పట్టడం కాదు. సిద్ధి అసిద్ధి, లాభం నష్టం రెండు నీకేం పట్టవు. నువ్వల్ల చెయ్యటమే పని. ఈ స్థిరమైన బుద్ధి ఎప్పుడు నువ్వు చేశావో అందులో ఏ ప్రత్యవాయం ఉన్నా నిన్నేం బాధించదు. అందులో ఏదైనా ఫలం ఉంటే నీ చిత్తశుద్ధి కలుగుతుంది. ఇంత బెనిఫిట్ ఉందండి. నీ నెత్తినేసుకో చేశావా, అందులో ఏ తప్పున్నా నీ దవడ పగలగొడుతుంది. నీ మీద బాధ్యత లేక పరమేశ్వరుడు యందు యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్. పరమాత్మ యందు అర్పించావు, అంతా లాభమే. ఏం లాభం? చిత్తమునకున్న మాలిన్యం పోయి అఖండ వైరాగ్యం కలుగుతుంది. అయ్యా ఇటు అటు చెప్పావు, ఏది నిజమన్నాడు మళ్ళీ అర్జునుడు? కర్మ చెయ్యటమే నిజమన్నాడు. ముగ్గురు అడ్వకేట్లని వాదించమన్నారు భగవద్గీత మీద. ఒక అడ్వకేట్ మంచి లాయర్, ఆయన గీతంతా చెప్పింది కర్మే అని అన్నాడు. ఇంకో అడ్వకేట్లు లేచాడు, గీతంతా చెప్పింది భక్తి అని అన్నాడు. కర్మే అన్నవాడేమని? ఇంత గీతోపదేశమైనా చేసింది యుద్ధం అనే కర్మే కదా, కాబట్టి కర్మే. ఈ భక్తి యోగం వాడన్నారు సర్వధర్మాన్ పరిత్యజ్య. చివరి శ్లోకం ఇదేగా. అశోచ్యాన్ అన్వశోచస్వం మొదటి శ్లోకమైతే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. నన్ను శరణు పొందరా, శరణాగతి మంత్రమేనన్నారు గీత, వాళ్ళ వ్యాఖ్యానం. భగవత్పాదులు ఏమన్నారంటే జ్ఞానమేనన్నారు. అసలు రెండే యోగాలు ఉన్నాయి, కర్మకాండ జ్ఞానకాండ. మరి భక్తికాండ ఏమిటన్నారు? ఇందులో అందులో కంబైండ్ అయి ఉంది. కాండద్వయోపపాధ్యాయ కర్మ బ్రహ్మస్వరూపిణే స్వర్గాపవర్గ రూపాయ యజ్ఞేశాయ నమో నమః. కర్మ దీన్ని చూపించడానికే రామావతారం, బ్రహ్మ దీన్ని చూపించడానికే కృష్ణావతారం. భగవంతుడు రెండు అవతారాలు. కర్మకాండలో భక్తుంది, జ్ఞానకాండలో భక్తుంది. ఆ భక్తి అటు ఇటు కర్మపరంగా మనఃపరంగా భక్తి స్వభావం నడుస్తుంది. ప్రత్యేకం చెప్పే భక్తికి ఏం లేదయ్యా అన్నారు. ప్రత్యేక భక్తి చెప్పిన వారు గోస్వామి తులసీదాస్, కృష్ణ చైతన్య స్వామి, గోస్వామి సంప్రదాయాలు ఈ ప్రత్యేక భక్తిని బలపరిచారు. కర్మకాండే ముఖ్యమన్నాడు బాలగంగాధర తిలక్ వ్యాఖ్యానంలో. ప్రత్యేక వ్యాఖ్యానం రాశాడు మహాపండితుడు ఆయన. భగవత్పాదుల సిద్ధాంతంలో జ్ఞానమే. మరి జ్ఞానమైన తర్వాత కర్మ చేయించాడు కదా, అక్కడే పొరపాటు. వీడు కర్మ ఎందుకు చెయ్యనన్నాడు? జ్ఞానం లేక కర్మ చెయ్యనన్నాడు, జ్ఞానం ఇచ్చి కర్మ చేయమన్నాడు. కర్మ చెయ్యమని స్వామి చెప్పలే. యుద్ధానికి రావయ్యా, కవచం దుడుక్కోవయ్యా, ధనస్సు పట్టుకోవయ్యా, శత్రువులను అని పిలుచుకొచ్చారా స్వామి? ఇక్కడికి వచ్చి నీరు గారిపోతూ ఉంటే అజ్ఞానమోహంతో, నీది అజ్ఞానం రా, జ్ఞానంలో ఆత్మ చచ్చేది కాదు, నీ డ్యూటీ నువ్వు చెయ్యి, స్వధర్మే నిధనం శ్రేయ. కాబట్టి జ్ఞానోత్తరం చేస్తాం. మనకు కూడా జ్ఞానం పండిపోయినాం, ఇవేమిటి అవేమిటి అనద్దు.
అన్నవాడు అజ్ఞాని మూఢుడు. జ్ఞానం పండిపోతే మనస్సుకు తగలకుండా చేస్తూ ఉండు. నిన్ను చూచి ఇంకోడు చేసేట్టు చేస్తూ ఉండు. నీ డ్యూటీ నువ్వెప్పుడూ మానద్దు. జ్ఞానం కలిగితే మానడు. అది అర్జునుడే గుర్తు. జ్ఞానం కలిగింది మాంతానంటాడు పొరపాటు. కర్మ నిన్ను వదలాలి, నువ్వు కర్మను వదలకూడదు. ఇంద్రియములు విషయాల్ని వదలాలి, నువ్వు విషయాలను వదలకూడదు. ఎట్లా? రసం మీదికి పోయింది రాగం, టేస్ట్గా ఉంది, బాగా తిందామని వదిలేసి బిగపడతాడు. ఎవడు? షుగర్ వ్యాధి వాడు ఉన్నాడు. పంచదార మనస్సు పోయినా బిగపట్టుకుంటాడు. నిన్న మైసూరుపావు తిందామనిపించిందిగా తెల్లలేదంటాడు. వీడు జ్ఞానే. ఇంద్రియములు వాటంతటవి వదిలేస్తూ ఉండాలి. ఎట్లా? పంచదార తిన్నావు, నీకు తీపి తెలియలే. కారం తిన్నావు, కోరు పోలే. బూరెలు తిన్నావు, ఏం తృప్తి కలగలే. ఏమీ తినలే, ఏమీ ఆకలి కలగలే. ఏదో తింటాంగా, ఏదో తినకుండా ఎట్టుంటాడు? ఏం తినకపోతే చెమ్మడి నీళ్ళన్నది అవుతాడు. ఏకాదశి అండి నిరాహారం అంటే ఒక ఆయన 3 లీటర్ల పాలు తాగాడు. రాత్రి ఉప్పుడు పిండి తిన్నా అన్నాడు. ఎంతంటే 3.5 కిలో ఉప్పుడు పిండి. దాంట్లో ఏమన్నా ఉందా అన్నారు. ఏం లేదు, ఆలుగడ్డ శాఖమును అల్లపు చట్నీ అన్నాడు. నీ వంద ఇది ఎందుకు రా, స్టమక్ పాడైపోతుంది, మామూలు అన్నం తింటే చాలదు. ఏదోటి నింపుతూ ఉండాలిగా. వెధవ ట్యాంకి నింపకపోతే కారు నడుస్తుంది అసలు. రసవర్జంగా తిను, అనుభవించు, ఏం తప్పులేదు. కానీ దాని యందు నీకు దృష్టి. కొంతమంది అనుభవించే చావు ఏమీ ఉండదు, ఏడిచి పాపాన్ని మూటగట్టుకుంటాడు. కంటితో కొంతమంది, పంటితో కొంతమంది, నాలికతో కొంతమంది, వంటితో కొంతమంది. పాపాన్ని సంపాదించుకోవడం తప్పుడే విషయానుభవం కాదు ఇది. నిర్విషయమైన ఆనందం పొందుతాడు. నాయనా, నాయందు మనస్సు పెట్టు. భక్తి యోగం. భక్తి ఉంది. భక్తి ఎందుకుంది? భక్తి ఉన్నప్పుడు కానీ నీకు వైరాగ్యం కలగదు. భగవదనుగ్రహం నీవేపు తిరిగినప్పుడే ఈశ్వరానుగ్రహాదేవ పుంసాం అద్వైత వాసన. శంకరాచార్యులు వారు చెప్పారు, నీకు అద్వైత వాసన కలగాలంటే భగవంతుని పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం రావాలి. ఈశ్వరుడికి అనుగ్రహం లేక ఆగ్రహం ఏమిటి? ఆయన సర్వసముడు. ఆయనంతటా ఆయనకు అనుగ్రహము లేదు, ఆగ్రహము లేదు. నువ్వు గుళ్ళోకి వెళ్ళకపోతే కోపం రాదు, గుళ్ళోకి వెళ్తే ఆయనకు సంతోషం కలగలే. ఆయనకేమొస్తుంది ఇందులో? అయితే ఎలాగన్నారు? ఆశ్రయించాడు, నీ మనస్సు ఆయన్ని ప్రేమించింది. నీ ప్రేమ ఆయన్ను నీ వైపు తిప్పుతుంది. అది తమాషా. యోగం, ధ్యానం, భక్తి. యోగం నుంచో రూట్ వెళ్ళింది, భక్తి నుంచో రూటు వెళ్ళింది. రామేశ్వరానికి 2 లైన్లు ఉన్నాయి మెడ్రాసు నుంచి. కార్డ్ లైన్, మెయిన్ లైన్. మెయిన్ లైన్లో అది ఇది ఏదేదో స్టేషన్లు వస్తూ ఉంటాయి. కార్డ్ లైన్లో షార్ట్గా వెళ్ళిపోతుంది, తిరుచినాపల్లి దగ్గర తగిలిపోతుంది. ఈ కార్డ్ లైన్ అన్నారు భక్తి, మెయిన్ లైన్ యోగం అన్నారు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యానం. ఇన్ని స్టేషన్లు ఉన్నాయి. కుంభకోణం, చిదంబరం, వైదీశ్వరన్ కోయిల్, ఇవన్నీ దాటి అక్కడికి వెళ్ళింది. ఇటుచ్చి భక్తి ఉంది, షార్ట్ రూట్, చప్పని వచ్చేసిందట. ఈ భక్తి ఎక్కడికి వెళ్తుంది? ధ్యానం. ఈ ధ్యానం అనే దాని దగ్గర ఇటు. మరి ధ్యానం ఊరికే కుదురుతుంది అని చాలా భాగం కుదరదు. అందుకని యోగం పెట్టారు. యోగం అంటే ఏమిటంటే ఫ్యాన్ ఆపితే దీపారాధన వెలుగుతుంది, ఫ్యాన్ తిప్పితే దీపం మలిగిపోతుంది. మనస్సు జ్యోతి వంటిది.
ప్రాణాయామ యోగ పూరక రేచక కుంభకాల చేత షట్చక్రాకారమైన శరీరముందు హంసలని కంట్రోల్ చెయ్యాలి. హంసస్సోహం హంస, హం పీల్చే గాలి, స్వహ వదిలే గాలి. ఆ వదులుతూ పీలుస్తూ ఉన్న చిదాత్మన్ నేను హంసస్సోహం, పరమహంసస్సోహం, అసంగ చిన్మాత్ర స్వరూపం నేను. దీనికి యోగం అనేది చాలా దగ్గరగా మనస్సు దగ్గర పనిచేస్తుంది. పుణ్యం చేత, జన్మాంతర పుణ్యభాగ్యం చేత విషయముల యందు నీకు వ్యర్థమైన బుద్ధి, లంపటత్వం లేకపోతే శ్రవణ మననాదుల చేత కలుగుతుంది. వేదాంత శ్రవణం సంతతం చెయ్యాలి. అది ఆలోచన అనుభవానికి మననానికి తేవాలి. అప్పుడు కానీ కుదరదు. ఇందులో ఈ భక్తి యోగం 6 అధ్యాయాలు. భక్తి యోగంలో చెప్పి భక్తి నిష్ఠ పరాకాష్ఠను చూపించి పరా అపరా ప్రకృతులు చెప్పి రెండూ తానేనన్నారు. అనుభవించబడే విషయం తానే, అనుభవిస్తున్న శరీరం తానే. శరీరం నాదనుకున్న జీవుడు తానే. సర్వము కల్పనే, తాడు ఎందు సర్పంలాగా. ఇక్కడ జీవుడెవరు, పరమాత్మ ఎవరు తెలియాలి. నీకు నమ్మకం లేకపోతే చూడు, ఆయన అనుగ్రహించా దివ్య దృష్టితో విశ్వరూప దర్శనమిచ్చారు. కాలోస్మి లోకక్షయకృతు సుఘోర. భీష్ముడు ద్రోణుడు నువ్వు చంపేదేమిట్రా, నా నోట్లో ఎప్పుడో పడ్డారు. నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్, నువ్వు ఉరికే నిమిత్తంగా ఉండమన్నారు. ఆ తరువాత జ్ఞాన ప్రకరణం 13వ అధ్యాయం నుంచి ప్రారంభించారు. ఆ 13వ అధ్యాయంలో ఇదం శరీరం కౌంతేయ క్షేత్ర మిత్యభిధీయతే. శరీరాన్ని క్షేత్రం అన్నారు. క్షేత్రం అంటే పొలం. పొలంలో పంట వస్తుంది, సుఖదుఖాదులు పండిస్తూ ఉంటాం. దీన్ని బట్టి రైతులాగా అనుభవిస్తూ ఉంటాం. ఈ శరీరం నీవు, క్షేత్రజ్ఞుడివి నీవు. క్షేత్రం జానాతీతి క్షేత్రజ్ఞ. ఇది నేనని ఎట్లా అనుకుంటున్నావు? ఇక్కడ 4 ఉన్నాయి తమాషా. ఈ శరీరం మీద నీకు పరిపూర్ణమైనటువంటి భావాన్ని కలిగిస్తున్నది అహంకారం. ఈ అహంకారం చేత నిశ్చయమైపోతున్నది అధ్యవసాయ బుద్ధి. దానికి సంకల్ప వికల్పాత్మకంగా కోటలు పెంచుతున్నది మనస్సు. ఈ మనస్సు క్రియేట్ అయిన చోటల్లా శబ్ద స్పర్శ రూప రసగంధాలని ఆకర్షిస్తూ అనుభవిస్తున్నది ఇంద్రియాల ద్వారా. ఈ మొత్తం కూటము నిన్ను సంసారిని చేసింది. కర్తనుగా, సంసారం అంటే కర్తృత్వం భోక్తృత్వం. నేను కర్త, నేను భోక్త. నేను కర్త, నేను భోక్త అనుకునే అహంకారం ఉన్నదే ఈ దేహేంద్రియాదుల మీద బయలుదేరింది. ఈ నేను అనుకున్నది ఒకనాడు ఏమీ తాను కాకుండా పోతుంది. అది అనుభవం మీద నువ్వు విచారించుకో. శాస్త్రం, యుక్తి, అనుభవం పెద్దల వల్ల వినాలి. ఉపనిషత్ సారాన్ని వివేకంగా గుర్తించాలి. అనుభవంలో మననం చెయ్యాలి. అది అభ్యాసంలో చూపించుకోవాలి. నీ అభ్యాస ప్రకరణం చేత నువ్వు గనక దీనిని సాధించగలిగితే క్రమక్రమంగా చిత్తానికి పట్టిన బూజు వదిలిపోతుంది. కాబట్టి భగవద్గీత యొక్క పరిపూర్ణ సారం ఏమిటి? సత్కర్మానుష్ఠానం. దానితో ఈశ్వర భజనం. ఈశ్వర భజనం చేత అఖండ వైరాగ్యం. వైరాగ్యం వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల మోక్షం. ఇంకా విచిత్రం, కలియుగంలో ఇంకా దగ్గర రూటు చెప్పారేమిటి? కలవుతు స్మరణాన్ముక్తి. యజ్ఞయాగాలు, యోగాలు, ఆగాలు, సమాధులు ఇవన్నీ కలియుగంలో అక్కర్లే. కేవల భగవన్నామం చాలు. మీరు అలవాటు చేసుకోండి ఏదో ఒక ఉపాయంగా. దిగంబర దత్త, ప్రభో రామ్ రామ్ రామ్, దశరథే కృష్ణ దేవకీనందన, ఏదైనా కబళే కబళే గోవింద కీర్తనం. కలియుగంలో పుట్టాలని కోరుకుంటారు. తత్వజ్ఞులైన మహానుభావులు భాగవతంలో రాశారు. ఎందుకని? ఒక్క నామస్మరణంతో
మనకు కలియుగంలో చూడండి, నువ్వు చేస్తేనే పాపం, అట్మాస్ఫియర్ నీకు సంబంధం లేదు. ఇతర యుగాల్లో అట్లా కాదు. నువ్వు కూర్చున్న చోటు, నీ పక్కనున్నవాడు, నీ ఇల్లు వాకిలి ఏమీ లేదు. ఇప్పుడు కలవు కర్తైవ కేవలం. ఏ బంధము పాపము అంటదు. మోక్షం సులభంగా వస్తుంది, భగవద్ అనుగ్రహం కలుగుతుంది నామస్మరణం చేత. ఆ నామస్మరణ అనుసంధానం చేత. అందుకే స్వామివారు చెప్పింది. ఇది ఎప్పుడు చెప్పారు? మార్గశిర శుద్ధ త్రయోదశి పొద్దున. గీత పుట్టిందండి ఏకాదశి కాదు, రాకాశి కాదు. ఏకాదశితో సంబంధం లేదు. భారత సావిత్రి ప్రకారం ఈ మాట వ్యాఖ్యాత నిర్ణయం. కార్తీక బహుళ అమావాస్య సైన్యాలు తరలొస్తే మార్గశిర శుద్ధ త్రయోదశి. మనకెందుకో గ్రహచారం బాగుండక గీతా జయంతిని ఏకాదశి నాడు గుర్తున్నారు. అది ఆచారం కాదు. భీష్మ ఏకాదశి కాదు, గీతా ఉపదేశం ఏకాదశి కాదు. ఏకాదశికి దానికి ఏం సంబంధం లేదు. త్రయోదశి మార్గశిర శుద్ధంలో త్రయోదశి నాడు ఉదయం ఎన్ని సెకండ్లు జరిగిందో చెప్పలేం. యోగమాయ చేత అనంతకాలం వంటి గ్రంథం నడిచింది. ఈ తత్వోపదేశాన్ని వివరించి స్వామి వాక్యాలే వ్యాసుల వారు సొంతంగా రాయలే, శ్లోకాలుగా రాశారు. సంజయుడు చెప్పాడని వైశంపాయనుడు జనమేజయుడు చెప్పాడు. ఆ మాట సూతుడు శౌనకాదులకు చెప్పాడు. అది నా జాతీయనట్లు మీ దగ్గర చెప్పుకుంటున్నా. ఇక భీష్ముడు యుద్ధం ప్రారంభం.